Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. దాము, స్వామీజీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? సంధ్యని చిన్న కోడలని చెప్పడం తప్పు కదా? అంటే ఈమె మీ కోడలు కాదా? కాబోయే కోడలు స్వామీజీ. ఓహో, అలాగా. నానమ్మా, స్వామీజీ నన్ను దీవించండి. బాలక, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, సర్వత్రా విజయోస్తు. లేనాయనా. ఆ ఆదిభిక్షువు బాలుడి రూపంలో వస్తే ఎలా ఉంటాడో అచ్చం అలానే ఉన్నావు, బాలశివయ్యలాగా. ఎవరి అబ్బాయి? మా అబ్బాయే స్వామి, పేరు రిషి. అలాగా. నీ వినయం విధేయత నన్ను ఎంతగానో పరవశింపచేశాయి. కాబట్టి నీకు ఒక చిన్న బహుమతి ఇస్తున్నాను. నంది, ఆ త్రిశూలం ఎలా ఇవ్వు. తీసుకో బాలక. నానమ్మా, నీలో కనపడకుండా దాగి ఉన్న నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఆ ఇంట్లో రేపందరికీ తెలిసిపోయే రోజు. మధు ఎందుకు సింధుని చూసి అలా కంగారు పడుతుంది? సింధు వచ్చింది నమ్మి. శశిని దించి వెళ్ళడానికి వచ్చుంటుందిలే అమ్మి, కంగారు పడకు. ఓ అమ్మా, రిషి, ఈ అమ్మాయి ఎవరు? నా కోడలు స్వామీజీ. పేరు సింధు. శశి తన కూతురే, నా మనవరాలు. అదేంటి, మీకున్నది ఇద్దరు అబ్బాయిలే కదా? అవును స్వామీజీ. తననేమో పెద్ద కోడలు అని చెప్పారు, తనేమో కాబోయే కోడలు అని చెప్పారు. ఇప్పుడొచ్చిన ఆ అమ్మాయిని మీ కోడలనే చెప్తున్నారు. అసలు తను మీ కోడలు ఎలా అవుతుంది? అది ఎలా అంటే అది ఆగండి. కోడలంటే మా మేనకోడలు స్వామీజీ, అంతే తప్ప మా ఇంటి కోడలు కాదసలా. ఓ, అలాగా. సరే, సమయం ఆసన్నమవుతుంది. అభిషేకానికి పూజకి కావలసిన ఏర్పాట్లను త్వరగా చేయండి. అలాగే స్వామి. వదినా, మధు రెండమ్మా, పదమ్మే. మధు పదండి.
అమ్మా, అభిషేకానికి ముఖ్యంగా పంచామృతాలు కావాలి. అవి ఏర్పాటు చేశారా? స్వామీజీ కనుక్కోమన్నారు. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారే కదా పంతులు గారు? అవునమ్మా. అవైతే సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు. అలాగేనమ్మా. త్వరగా కానివ్వండి కన్యా. రిషి, ఈ గెటప్ లో నువ్వు అచ్చం చిన్న శివుడిలా ఉన్నావు. థ్యాంక్ యూ శశి. కార్తీక పౌర్ణమి రోజు శివుడు వేషం వేసుకుంటే మంచిదని అమ్మే చెప్పింది. నా విషయంలో ఏదో చేయటానికే సింధు వచ్చింది. ఏం చేస్తుందో ఏంటో టెన్షన్గా ఉంది. అమ్మా సింధు, బాగున్నారా మావయ్య? ఆ, ఆ, నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను మావయ్య. శశి దారిలోకి వస్తుందా? ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది మావయ్య. ఓ, కార్తీక పౌర్ణమి ఫంక్షన్కి నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ నువ్వు వచ్చినందుకు దాము ఏమైనా గొడవ చేస్తుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. యష్ వాళ్ళమ్మ, మధు ముగ్గురు కలిసి మా ఇంటికొచ్చి మరీ నన్ను ఈ ఫంక్షన్కి ఆహ్వానించారు మావయ్య. ఏంటి, స్వయంగా వచ్చి మీ అత్తయ్య నిన్ను పిలిచిందా? ఎందుకు చంద్ర అంత షాక్ అయ్యావు? ఏ పిలవకూడదా? ఇంత మంచి బుద్ధి నీకెలా వచ్చింది దాము? అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటానులే చంద్ర. సింధు, ఎందుకైనా మంచిది నువ్వు సహనంతో జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య. సరే, మీరిక్కడ చూసుకోండి, నేను పైకెళ్ళి కావాల్సినవి తీసుకొస్తాను. అత్తయ్య వస్తున్నాను. తప్పు చేసావు కాబట్టి భయంతో తప్పించుకుని తిరుగుతున్నావు మధు. నీ టైం దగ్గర పడింది. దావత్త పిలవగాని ఓ అని ఎగేసుకొని వచ్చేసిండది చూడమే. అవును మరి, ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో తిష్ట వెయ్యాలా అని మనసులో మదన పడిపోతుంది కదమ్మే. ఆ అవకాశం దొరికింది, అందుకే ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయింది. ఈ ఇంట్లో తనంటే ఎవరికి ఇష్టం లేదు కదమ్మే. దావత్త శశి గురించి ఏదో నాంకే వస్తే తెలుసుంటారు. సిగ్గు లేకుండా ఎట్టో వచ్చేసుండదు. ఏయ్, నా అత్తారింటికి రావడానికి నాకు సిగ్గెందుకే? ఆ సిగ్గు శరమేదో మీ తల్లి కూతుళ్ళకు ఉండాలి. ఈ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా గబ్బిలాల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు సిగ్గు లేకుండా. సంబంధం లేకపోవడం ఏంటి? మా అమ్మి ఇంటికి కాబోయే చిన్న కోడలు, నీలాగా మొగుడు వదిలేసిన భార్య కాదు. నిన్ను అమ్మే, మనకెందుకు వచ్చిందిలే, మనం పూజ చేద్దాం. కానీ మా అమ్మనే బాధపడేలా చేస్తావా? చెప్తా నీ సంగతి.
మధు, అత్తయ్య. వెళ్ళి ఆ పూలు తీసుకురా. ఆ, ఆ. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. ఇదేంటమ్మా, నేనేం అడిగాను, నువ్వేం తెచ్చావసలా? పూలు అడిగితే ఆకులు తెచ్చావేంటి? అయ్యో, క్షమించండి అత్తయ్య, ఏదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు. అసలేమైంది నీకు? నిన్నట్నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో తెగ కంగారు పడిపోతున్నావు? నీ మనసులో లేదు. ఏంటి సమస్య? నాకే సమస్య ఉంటుంది అత్తయ్య. ఏం లేదు, నేను తీసుకొస్తాను. అమ్మా, అర్చనకు అంతా సిద్ధంగా ఉందా? ఉంది స్వామీజీ. సామాగ్రి అంతా తెచ్చి మందిరం దగ్గర ఉంచండి. అలాగే స్వామీజీ. కన్యా, ఏంటి వదినా? ఆ డైనింగ్ టేబుల్ మీద సామాగ్రి ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. ఓం మా అమ్మని బాధ పెడతావు కదా, చెప్తా నీ సంగతి. ఇప్పుడు దొరికావు. అయ్యో కన్యాకుమారి, అయ్యో అమ్మా, అయ్యో ఏమైంది? కన్యాకుమారి, ఏమైంది? అయ్యో, ఏం జరిగింది? ఏమైంది కన్యాకుమారి? ఏమైంది? అమ్మా, అర్చన సామాగ్రి మొత్తం అపవిత్రం అయిపోయింది. వేరేవి ఏర్పాటు చేయండి అమ్మా. నీ కళ్ళు ఏమైనా దొబ్బయ్యా? సరిగా చూసుకొని రావచ్చుగా. పూజ సామాగ్రి అంతా నేల పాలు చేశావు. నేను జాగ్రత్తగానే తెచ్చాను వదినా. ఒక్కసారిగా వెనకేదో గుచ్చుకుంది. ఆ బాధ తట్టుకోలేక నేను పడిపోయాను. అయ్యో, నీ బొందే నట్టింట్లో ఏం గుచ్చుకుంటుంది అసలా? నువ్వే ఏదో పరధ్యానంలో ఏదో తట్టుకొని పడిపోయి ఉంటావు. ఏ పని సక్రమంగా చేసావు? దేవుడు, లేగు, లే. లే, ఇక చాలే. నెమ్మదిగా నెమ్మదిగా పద. తిక్క కుదిరిందా ఇప్పుడు? లేకపోతే మా అమ్మనే బాధ పెడతావా? చావే చావు. చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. అర్ధనారీశ్వరుడికి అభిషేకం చేసే ముందు భార్యాభర్తలు ఇరువురు దీక్షా కంకణాన్ని చేతికి కట్టుకోవాలి. కుటుంబ పెద్దలు ముందుగా మీరు రండి. అలాగే స్వామి, పద. రే యష్, రారా.
సంధ్య రా. బాలశివయ్య, ఎందుకు నాయనా ఈ ఆటంకం? మా నాన్నతో పాటుగా దీక్షా కంకణం కట్టాల్సింది మా అమ్మకు కదా స్వామీజీ. నేను కంకణం కడుతున్నది మీ అమ్మకే కదా. ఈవిడ మా అమ్మ కాదు. ఏమిటి? ఈమె మీ అమ్మ కాదా? కాదు స్వామీజీ. మరి మీ అమ్మ ఎవరు? అదిగో ఆవిడే మా అమ్మ. పేరు సింధు. చంద్రశేఖరా, ఏమిటిది? బాలశివయ్య చెప్పేది నిజమేనా? స్వామీజీ దగ్గర అబద్ధం చెప్తే కళ్ళు పోతాయి తాము. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మీలో మీరు చర్చించుకుంటున్నారేమిటి? మా మనవడు చెప్పింది నిజమే స్వామి. సింధునే మా చిన్న కోడలు. ఈరోజు కార్తీక పౌర్ణమి, ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజు ఎంతో పవిత్రంగా ఆ మహాదేవుడికి భార్యాభర్తలిరువురు అభిషేకం చేయాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. మీ అబ్బాయి పక్కన భారీగా ఈమె కాకుండా సింధునే కూర్చోవాలి నాయనా. మీరు చెప్పేది నిజమే స్వామీజీ. కానీ ఇప్పుడు నా కొడుకు యష్, ఆ సింధు భార్యాభర్తలుగా కలిసి లేరు. ఎప్పుడో విడిపోయారు. త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారు. ఈ సంధ్యని త్వరలో మా వాడికిచ్చి పెళ్లి చేసి తనని చిన్న కోడలుగా చేసుకోబోతున్నాం. అధర్మం. హిందూ ధర్మంలో అసలు విడాకులు అనేవి ఘోరమైన తప్పు. న్యాయపరంగా ఆలోచించిన విడాకులు రానంత వరకు వీరిరువురు భార్యాభర్తలే. జరగబోయేది అర్ధనారీశ్వరుడికి అభిషేకం. అసలు అర్ధనారీశ్వరుడి తత్వం ఏమిటో తెలుసా? ఒక్కసారి అగ్నిసాక్షిగా వివాహం జరిగిన తరువాత భార్యలో భర్త సగమై, భర్తలో భార్య సగమై, ఒకరికి ఒకరుగా, ఇద్దరూ ఒకరుగా, ఒకరే ఇద్దరుగా జీవితాంతం సంతోషంగా ఉండటమే అర్ధనారీశ్వర అసలు తత్వం. తత్వం బోధపడింది కదా. సింధు, రామ్మ, నీ చేతికి దీక్షా కంకణం కడతాను. చెయ్యువమ్మా.
స్వామి, మీకు అడ్డు తగులుతున్నందుకు క్షమించండి. దీనికి కంకణం కడితే నేను ఒప్పుకోను. ఇదసలు నా కోడలే కాదు, సంధ్య నా కోడలు. తనకే కట్టండి స్వామి. అధర్మం. నా దృష్టిలో ఇదే న్యాయం, ధర్మం కూడా. అయితే మీ కర్మ అనుభవించండి. నా కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను. నంది, వెళ్దాం పదండి. స్వామీజీ ఒక్క నిమిషం ఆశలు కండి. ఒక్క నిమిషం తమ్ము, ఒకసారి వెళ్ళరా, పద. తమ్ము, స్వామీజీని అవమానించడం మనకు మంచిది కాదు. మన ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. స్వామీజీ ఆగ్రహం అనర్థానికి దారితీస్తుంది. యష్, సింధులు భార్యాభర్తలుగా ఉండడం నీకిష్టం లేనప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి సింధుని ఎందుకు రమ్మన్నావు? నా కర్మ ఇలా కాలుతుందని తెలియక. నా మాట వినుదాము. స్వామీజీ ఉన్నంత వరకు ఆయన చెప్పినట్టు చేద్దాం. అభిషేకం, పూజ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. తర్వాత నీ ఇష్టం. ప్లీజ్ తాము, అర్థం చేసుకో. మోసం చెయ్యాలని వచ్చిన నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు మధు? నీ క్యారెక్టర్ ఏంటో ఈరోజే ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. సిద్ధు, సిద్ధు, నీకు దండం పెడతాను సిద్ధు. నా గురించి ఎవరికి చెప్పొద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా గురించి బయట పెట్టను అని నాకు మాట ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ సిద్ధు. మధు,